హలో గాయ్స్ అందరికీ నా పేరు సంతోష్. సో పిగ్స్ టీమ్స్ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి తమిళ మీరు చూసే ఉంటారు. సో ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ నేను లక్ ఆఫ్ ఎయిట్ అని చెప్పి పెట్టాను కదా. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇన్ఫోసిస్లో 2 రౌండ్స్ ఉంటాయి. సో అసెస్మెంట్ రౌండ్ అండ్ నెక్స్ట్ జరిగేది ఏంటంటే ఇంటర్వ్యూ రౌండ్. సో ఇంటర్వ్యూ రౌండ్ అసెస్మెంట్ రౌండ్ ఎలాగో క్వాలిఫై అనమాట. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి రాసిస్తాం, ఎలాగో అయిపోయింది మొత్తానికి. సో అసెస్మెంట్ రౌండ్ వదిలేస్తే అసెస్మెంట్ రౌండ్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కొంచెం కామెంట్ చేయండి. సో దాని గురించి సపరేట్ వీడియో చేసి ఏమేమి పెట్టారో అసెస్మెంట్లో నేను మీకు అప్డేట్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలాగే మీకు మామూలు రోల్ అనమాట, 3.6 LPA రోల్. సో ఆ రోల్కి మనకి ఇంటర్వ్యూ జరిగింది. సో అరౌండ్ 5:30 సో 5 చిల్లర అయ్యారు, షార్ట్ లిస్ట్ అయ్యారు. సో ఆ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మాకు హైదరాబాద్ క్యాంపస్లో ఇంటర్వ్యూ జరిగిందనమాట. సో హైదరాబాద్ క్యాంపస్లో ఇంటర్వ్యూస్లకి 33 ప్యానల్స్ జరిగినాయి. మొత్తం ఇన్ఫోసిస్ నుంచి వచ్చి 33 ప్యానల్స్ 30 జరిగాయి అనమాట. సో ఫస్ట్ 100-200 మెంబర్స్లో నేను ఒకనమాట ఫస్ట్ బ్యాచ్లో. సో అట్లా బ్యాచ్ల బాగా విడదీసి, సో కొంతమందిని 10 ప్యానల్స్, ఫస్ట్ బ్యాచ్ని 10 ప్యానల్స్, నెక్స్ట్ బ్యాచ్ని ఇంకో 10 ప్యానల్స్ అట్లా సపరేట్ చేస్తారన్నమాట. సో ఆ ఫస్ట్ బ్యాచ్లో ఉన్న నెక్స్ట్ అలా పేర్లు అందరూ పిలుస్తున్నప్పుడు సో ఏమేమి ఇంటర్వ్యూ జరిగినాయో క్వశ్చన్స్ అవన్నీ ఎవరికి ఏమేమి అడిగారో అవన్నీ మా గ్రూప్లో పెడతారనమాట. సో ఆ క్వశ్చన్స్ చూస్తేనేమో అన్నీ చదివినవి ఉన్నాయి. సో లైక్ జావా సింక్రోనైజేషన్, జావా థ్రెడింగ్ అనేది మనం మల్టీ థ్రెడింగ్ అనేది నేను చదవలేదు. సో వాటి గురించి కూడా చూశాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయ్యే నార్మల్ క్వశ్చన్స్ అండ్ జావా గురించి ఊప్స్ అవి ఇవి అడిగారు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవి కూడా అడిగారంట. సో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసాక నేను ఏమనుకున్నానంటే నార్మల్ ఇంటర్వ్యూ అనుకున్నాను. సో నార్మల్గా జరుగుతుంది, 3.6 LPA కొట్టేయచ్చులే అనుకున్నాను. సో అసలుకి ఎన్ని మంది తీసుకున్నారంటే కామెంట్ చేసి చెప్పండి. ఈ టైం లైన్ దగ్గర ఎన్ని మందిని రిక్రూట్మెంట్ చేసుకున్నారో మీకు వీడియోలో చెప్తానమాట. సో అయితే నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. నా ప్యానల్ వచ్చేసరికి 7 అనుకుంటా. ప్యానల్ 7 పడ్డది. ప్యానల్ 7 వచ్చాక లోపలికి వెళ్ళాను. సో ఆల్రెడీ నా ముందున్న అమ్మాయికి చాలాసేపు అయింది. చాలాసేపు కూడా ఇంటర్వ్యూ జరిగింది. చాలాసేపు ఇంటర్వ్యూ జరిగినా వెనక రాలేదంటే సో మేము హార్డ్ డేమో అని అనుకున్నాను. సో లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన దాని తర్వాతకి ఇంటర్వ్యూ ఒక 5 సెకండ్స్ 3-6 సెకండ్స్ దాకా ఏం మాట్లాడలేదు అన్నమాట. అసలు లైక్ రెజ్యూమే చూసాడు, రెజ్యూమే ఇచ్చాను. నా దగ్గరికి కూర్చోమని కూడా ఏం చెప్పలేదు. సో సార్ కూర్చోమన్నాడు. కూర్చోమన్న దాని తర్వాతకి కూర్చున్న దాని తర్వాతకి ఓకే చెప్పన్నాడు. ఓకే చెప్పానంటే నేను అడిగాను అనమాట. సో వాట్ ఆర్ యూ ఆస్కింగ్, సో ఆర్ యూ ఆస్కింగ్ అబౌట్ ఇంట్రెస్ట్ సార్ అని అట్లా ఆడి క్వశ్చన్ వేసాను అనమాట. సో అవును ఓకే చెప్పమంటే ఓకే ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. ఇంటర్వ్యూ చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే మధ్యలో మోడలింగ్ చేస్తావా, నువ్వు ఏమైనా క్రికెట్ ఆడతావా అన్నాడు. లేదు సార్ నేను క్రికెట్ ఆడను, ఓన్లీ మా ఫ్రెండ్స్ తోటి నార్మల్గా టైంపాస్ ఆడతాలే కానీ నేను క్రికెట్ ఏం ఆడను సార్ అన్నట్టు చెప్పాను అనమాట. సో ఓకే గో హెడ్ అన్నాడు. సో మిగతా ఇంటర్వ్యూ అదంతా చెప్పాను అనమాట. లైక్ షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ కూడా కొంచెం గట్టిగా చెప్పాను అనమాట. సో ఏమైతే ప్రిపేర్ అయ్యానో అదే చెప్పాను అనమాట. దాని మీద రివర్స్ క్వశ్చన్ చేస్తాడని నేను అడగలేదు. సో ఆ క్వశ్చన్స్ ఏమి వేసాడో కూడా మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇంటర్వ్యూ అయిపోయిన దాని తర్వాతకి ఇంటర్వ్యూ అయిపోలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే మామూలుగా నా ప్రాజెక్ట్లోంచి క్వశ్చన్స్ అడిగాను. ప్రాజెక్ట్లో ఉన్న నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రాజెక్ట్లో ఉన్న క్వశ్చన్ ఆయన ఆ క్వశ్చన్ అడిగినప్పుడే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది తక్కువైపోయింది. నువ్వు మోడలింగ్ చేస్లో క్రికెట్ అన్నప్పుడే నాకు కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం వల్ల నేను మిగతా క్వశ్చన్స్కి అంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయలేకపోయాను. సో ప్రాజెక్ట్స్ మీద అడిగినా కానీ ప్రాజెక్ట్స్ మీద కూడా సరిగ్గా ఆ కాన్ఫిడెన్స్ అనేది పోవడం వల్ల ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాలేదు. సో ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాకపోవడం వల్ల నేను సరిగ్గా ఆన్సర్ చేయలేదు. సో ఆన్సర్ చేయకపోవడం వల్ల ఆయన మేబీ నా ఇంటర్వ్యూని బట్టి డిసప్పాయింట్ అయ్యి ఉంటాడు. నెక్స్ట్ దాని తర్వాతకి ఆ నుంచి ఆన్సర్స్ కూడా సో లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి అనమాట. లైక్ జోయల్గా ఏం లేడు ఇంటర్వ్యూవర్. క్వశ్చన్స్ అని అడిగితే సో వాట్ ఆర్ ద టెక్నాలజీస్ ఆర్ యూ గోయింగ్ టు ట్రైనర్స్ అని అడిగా. ఆర్ యూ గోయింగ్ టు ట్రైనర్స్ అని అడిగితే అతను ఏమన్నాడంటే నీకు ఏ టెక్నాలజీ అన్ని టెక్నాలజీ ఉన్నాయి మా దగ్గర, నీకు దేంట్లో అయితే స్కిల్ ఉంటుందో అది నేర్పిస్తామని చెప్పాడు. సో ఎంత తేడాగా ఉన్నదేమో నాకు అప్పుడు అనిపించింది. సో మేబీ రాదేమో నాకు కూడా అప్పుడే అనిపించింది. సో వాట్ ఈజ్ మై ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అని కూడా ఫీడ్బ్యాక్ ఏమైనా ఇస్తారా అని కూడా అడిగితే బ్యాడ్ అన్నాడు. సో బ్యాడ్ అన్నప్పుడే నాకు ఇక కష్టం ఇక రాదులే అనుకున్నాను. సో అట్ ద లాస్ట్ 386 మెంబర్స్లో 335 సంథింగ్ 300 అరౌండ్ తీసుకున్నారన్నమాట. సో అందరు 3.6 LPA ప్లేస్ అయిపోయారు. మా ఫ్రెండ్స్ కూడా అందరం ప్లేస్ అయిపోయారు. సో అప్పుడు కొంచెం ఫీల్ అయ్యి ఉండే. సో లాస్ట్కి వచ్చేసరికి మొత్తానికైతే ఒక మంచి నేను అనుకున్నంత కాకపోయినా కానీ ప్లేస్ అయితే అయ్యాను. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద మంచి కంపెనీలో, అదే హైదరాబాద్లోనే ఉందన్నమాట కంపెనీ. సో ఐఎమ్ గుడ్ విత్ దట్. సో అలా నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ జరిగిందన్నమాట. సో అట్లా ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండాలి. మనం ఏం చెప్తున్నా కానీ అది ఎంత మనం భయపెట్టాలని చూసినా మనం తప్పు ఆన్సర్ చెప్పినా కానీ మనం చెప్పే తప్పు ఆన్సర్ కూడా కాన్ఫిడెంట్గా చెప్పాలన్నమాట. సో కాన్ఫిడెన్స్ని వాళ్ళు చూస్తారు. అక్కడ అర్థమైందా? నెక్స్ట్ ఆయన ఇప్పుడు నన్ను ఇంకోటి ఏమంటే ఫాస్ట్ లెర్నర్ అయితే జస్టిఫై ఇస్తానడు.
ఫాస్ట్ లెర్నర్ రాస్తావు కదా, జస్టిఫై దిస్ ఫాస్ట్ అని అన్నాడు. సో నేను దాన్ని జస్టిఫికేషన్ చేయలేకపోయినా. మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు, నీ ప్రాజెక్ట్స్కి ఏమైనా చాట్‌జీపీటీ యూజ్ అవ్వవా అంటే, సార్ యూజ్ చేస్తాను. యూజ్ చేసినప్పుడు మరి నేను చాట్‌జీపీటీని హైర్ చేసుకోవచ్చు కానీ నేను ఎందుకు హైర్ చేసుకోవాలని క్వశ్చన్స్ కూడా వచ్చాయన్నమాట. సో దానికి కూడా ప్రిపేర్డ్‌గా ఉండాలి. మనం ఏ యాంగిల్ నుంచి క్వశ్చన్ వచ్చినా కానీ మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. సో ఏదైనా ప్రైమరీ ఇంపార్టెన్స్ని ఇచ్చేసరికి కమ్యూనికేషన్కి ఇస్తాం అన్నమాట. ఈ 3.64 ఎల్‌పిఏలో మీకు వచ్చేసరికల్లా కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని. కమ్యూనికేషన్తో పాటు మీకు జావా, ఊప్స్ ఇవి కూడా ఎస్‌క్యూఎల్ ఇవి నార్మల్‌గా వచ్చినా సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఎస్‌క్యూఎల్ కొరీ కూడా అడిగిండు. ఎస్‌క్యూఎల్ కొరీ కూడా రాశాను. సో ఐ థింక్ హీస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఆన్సర్ అనుకుంటున్నా. సో మేబీ అయ్యుండొచ్చు. నేనైతే రాశాను మరి ఆన్సర్ అది కరెక్ట్. 2 వానికి ఇచ్చిన క్వశ్చన్‌కి 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ రాశాను నేను. సో మేబీ ఓకే. ఎస్‌క్యూఎల్ కరెక్ట్‌గా ఉన్నా కానీ మేబీ మిగతా క్వశ్చన్స్ జావా గురించి, ఊప్స్ గురించి ఏం అడగలేదు క్వశ్చన్స్ కూడా నన్ను. ఇట్లా ఇన్ఫోసిస్‌లో మీరు నెక్స్ట్ ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారని అడిగినా కానీ నెక్స్ట్ మా దగ్గర ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయి అట్లా కొంచెం ఆన్సర్ వచ్చింది. సో నేను కూడా లైట్ తీసుకున్నాను. సో మ్యాక్సిమం అయితే మా ఫ్రెండ్స్ అంతా ప్లేస్ అయిపోయారు. కానీ ఇప్పుడు మంచిగా ఏమనిపిస్తుందంటే దాంట్లో ప్లేస్ కావడం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దానికన్నా బెటర్ ఆఫర్ వచ్చిందనమాట. సో దానివల్ల ఇప్పుడు రాకపోయినా మంచిది అనిపిస్తుంది. సో ఐఎమ్ ఓకే సాటిస్ఫైడ్ విత్ మై ప్యాకేజ్ అనమాట. సో దిస్ ఇస్ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనమాట ఇన్ఫోసిస్లో. ఇప్పుడు లక్ ఆఫ్ ఫేట్ గురించి వస్తే, నాకు మన ప్రతిమంది అనుకుంటారు మనం ఎప్పుడైతే చదివి వెళ్ళామో అప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగకపోవచ్చు. మనం ఏదైతే చదవగా నార్మల్గా వెళ్ళామో అప్పుడే కొన్నిసార్లు మ్యాక్సిమం లక్ పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు నాకు వచ్చిన ఇంటర్వ్యూకి ఇప్పుడు వచ్చిన జాబ్ ఆఫర్ కూడా నేను టీఆర్ రౌండ్కి అసలు ప్రిపేర్ కాలేదు. కానీ ఆయన అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే నాకు ఆల్రెడీ గుర్తున్న క్వశ్చన్సే అడిగాడు. సో దానివల్ల జీఎస్ఏ క్వశ్చన్ కూడా స్పైరల్ మ్యాట్రిక్స్ అడిగిందన్నమాట. స్పైరల్ మ్యాట్రిక్స్ నేను చాలాసార్లు చేసిన స్పైరల్ మ్యాట్రిక్స్. సో ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ క్వశ్చన్ అడుగుతాడని. సో కానీ ఆ క్వశ్చన్ అడగడం వల్ల మిగతా అన్ని ఆన్సర్ చేశాను. హెచ్ఆర్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. మొత్తానికి అయితే ప్లేస్మెంట్ అయితే వచ్చింది. సో లక్ ఆర్ ఫేట్ గురించి అడిగితే కొన్నిసార్లు మీరు ఎంత ప్రిపేర్ అయినా కానీ ఆ ఇంటర్వ్యూ వాటి గురించి అడగకపోవచ్చు. మా ఫ్రెండ్ డిఎస్ఏ బాగా చదువుతాడు. కానీ వాళ్ళ ఇంత మట్టికి జరిగిన ఇంటర్వ్యూలో ఎక్కువ డిఎస్ఏ క్వశ్చన్స్ అడగలేదు. ఎక్కువ డీప్ క్వశ్చన్స్ కూడా అడగలేదు. జస్ట్ పైపైన టచ్ కూడా కాదు. జస్ట్ మామూలుగా టీఎస్ తెలుసా లేదా అన్నట్టు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, లేకపోతే లేదు. జావా గురించి అడుగుతారు అంతే. సో లక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు జరిగే ప్లేస్మెంట్స్లో ఎలా ఉంటుంది ఏంది అనేది. సో అంతా బేస్డ్ ఆన్ లక్ ఉంటుంది అనమాట. చెప్పాం కదా ఇప్పుడు నాకు ఆ ఇంటర్వ్యూ ఎంత వాడి మూడ్ బాగాలేనప్పుడు మనం కూడా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పలేమన్నమాట. సో వాడి మూడ్ బాగాలేనప్పుడు మనం ఏం చేస్తాం, అదే కొంతమంది మా ఫ్రెండ్స్ని అదే ఇంటర్వ్యూలో ఏం అడిగారంటే మీ క్రికెట్ గురించి కొన్ని 5 మినిట్స్ మాట్లాడమంటే 5 మినిట్స్ అవడే మాట్లాడుతున్నారు. సో 5 మినిట్స్ మాట్లాడేందుకు జాబ్ ఇచ్చేసారు మా ఫ్రెండ్కి ఒకటికి. సో అలా కూడా రావచ్చు. సో మ్యాక్సిమం మీ ప్లేస్మెంట్స్ అన్నీ బేస్డ్ ఆన్ లక్కే ఉంటాయి. అది నేను చెప్తున్నా. మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇంకేమైనా మీకు డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మా కాలేజ్లో ఎలా అంతా జరిగింది, ఎలా ఉండబోతుంది, ఎలా జరుగుతాయి, కట్ ఆఫ్ గిట్ ఆఫ్ అనేది ఏంది, అసలు అసెస్మెంట్స్కి ఏం జరగాలి, అసలు ఇంటర్వ్యూకి చదవాలా అవసరం లేదా, కొన్నిసార్లు నిజంగానే లక్ ఉండదా అనే క్వశ్చన్స్ అన్నిటికీ మీరు కామెంట్ చేసి పెట్టండి. నెక్స్ట్ వీడియోలో నేను ప్లాన్ చేస్తాను. రివర్స్ క్వశ్చన్స్ వచ్చేసరికల్లా నేను లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ చెప్పినప్పుడు లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసరికి మంచి కంపెనీలు, మంచి సొసైటీకి ఉపయోగపడేలా కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి అన్నట్టు, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేయాలి అన్నట్టు క్వశ్చన్స్ చెప్పాను అనమాట ఇంటర్వ్యూలో చెప్పిన దాని తర్వాతకి అతను ఏమన్నాడంటే రివర్స్ క్వశ్చన్ వేసాడు నన్ను దాని మీద. సో రివర్స్ క్వశ్చన్ ఏమేసాడంటే, నువ్వు సొసైటీకి మంచి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే, నువ్వు ఏదేదో సొసైటీకి చేయాలనుకుంటే నువ్వు ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్, ఏదైనా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు కదా, నీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అని క్వశ్చన్ వేసాడు. దానికి కూడా నేను ఆన్సర్ చేశాను అన్నమాట. ఇట్లా చాట్‌జీపీటీ కొంచెం హెల్త్ కేర్ పరంగా చేయొచ్చు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అన్నట్లు చెప్పాను అనమాట. అని చెప్పిన దాని తర్వాతకి అప్పుడు మనకి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేసాడు, చాట్‌జీపీటీ గురించి వేసాడు. చాట్‌జీపీటీ ఉన్నప్పుడు నేను ఎందుకు హైర్ చేసుకోవాలన్నట్లు క్వశ్చన్స్ వేసాడు అనమాట. సో దాని గురించి కూడా నేను అంతగా బాగా ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పటికి ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి నాకు చిరాగ్గా పెట్టాడు ఫేస్ వచ్చేసరికి. సో నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయాయి. సో ఏమో ఏదైతే వచ్చిందో అప్పుడు ఫ్లోలో అదే చెప్పేశాను అనమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నాకు అంత బెటర్గా ఉండవు అనమాట, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో దానివల్ల నేను వర్డ్స్ అనేవి ఆ టైంకి అప్పుడు ఫామ్ చేయలేకపోయా. సో దానివల్ల బ్రేక్స్ అవుతూ చెప్పా కానీ ఆన్సర్స్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అనమాట ఆన్సర్ చెప్పినప్పుడు. అలా క్వశ్చన్స్ చేశాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యూట్యూబ్ వచ్చేసరికి నీ ప్లేస్ అయిన తర్వాతకే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ప్లేస్ అయ్యాను కాబట్టి యూట్యూబ్ వచ్చేసి స్టార్ట్ చేశాను వీడియో చేయడానికి. అండ్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.